చక్కగా వైకుంఠ పట్నాలు వదిలిపెట్టేసి గొల్లాపూర్ పట్నాలు వెళ్ళిపోయింది. లక్ష్మీదేవి కోపం నుంచి గొల్లారపూర్ పట్నాలు ఎప్పుడైతే వెళ్ళిపోయిందో చక్కగా లక్ష్మీదేవి కోటి పువ్వులతో పూజలు అలా చేస్తా ఉంది. ఎలాగంటే హరే భగవంతుడు బొగ్గు మనుషుల వారు పదాలు నొక్కుతా ఉన్నాడు. ఎలాగో తెలుసా? నొక్కుతా నొక్కుతా చక్కగా భగవంతుడు నొక్కలంటే నొక్కి అరికాల్లో ఉన్న బొగ్గు మనుషుల వారికి మూడో నేత్రం స్థితి వేసేడు. స్థితి వేయగానే చక్కగా బొగ్గు మనుషుల వారు భగవంతుడికి శాపనాకారం పెడుతున్నారు. ఎలాగరా? విష్ణు పట్టని బందిట్లో పచ్చని బందిట్లో 10 మంది సభలో నా కాలు పట్టినట్టే పట్టి నా అరికాలు నన్న ముడక్కనెత్తాన్ని నువ్వు కళ్ళ చూసి చిదిపెట్టివయ్యా. నీకు పట్టు చేపం పెడుతున్నాను. అదిగో ఎక్కడిగిరి కొండ శేషాద్రి కొండ కొండపైన ఒకళ్ళ పుట్టలో ఉండి లక్ష్మి దాహం లక్ష్మి దాహం అని పొలి బొబ్బలో పొలి కేకలు పెడతావయ్యా. ఇదే నా శాపం. ఓం నమః శివాయ. అలాగని చెప్పిన ఆయన భగవంతుడికి శాపనాకారం పెట్టి బొగ్గు మనిషి వారు ఎలా వెళ్తున్నారా? భగవంతుడికి శాపనాకారం పెట్టి తోలతా బాలతా బొగ్గు మనుషులు వారు సాగిలిపోయి వెళ్ళిపోగానే భగవంతుడు అడుగుతున్నాడు, అమ్మా లక్ష్మి ఎక్కడికి వెళ్ళిపోయావు లక్ష్మి? నువ్వు లేదు ఈ చోట నేను ఉండలేదు లక్ష్మి. నేను వచ్చేస్తున్నాను లక్ష్మి. అలాగని స్వాముల వారు చక్కగా లక్ష్మీదేవి కోసం బాధపడతా ఉన్నారు. ఎలాగరా?
లక్ష్మీదేవి అక్కడికి వెళ్ళిపోయినా అడుగుతావా? మోటార్ మాత్రానికి వెళ్ళిందంటే మా లక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళి మా లక్ష్మీదేవి అండి వచ్చిందండి. ఇవాళ చివరి